ఇప్పుడు అనిపించిందా నేను తిరిగి వెళ్ళిపోదాం ఐటీ సైడ్, నాకు వద్దు ఇండస్ట్రీ అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లాంటి Yeah, yeah. సిచ్యువేషన్స్ అంటే వచ్చినాయా? ఈ ఇన్ ఇయర్స్‌లో నెవర్ ఫెల్ట్ రిగ్రెట్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఖాళీగా ఉంటాము. అంటే ఇప్పుడు ఇంకోటేంటంటే ఆర్టిస్ట్‌కి మెయిన్ అది ఏంటంటే ఒక శాపం అనుకుంటే ఉంటే ఖాళీగా ఉంటాం. అంటే ఒకే రోజు ముగ్గురు నలుగురు పిలుస్తారు. ఓకే. ఇంకోటి ఎలా ఉంటుందంటే ఓకే, ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరు పిలిచారో ఎవరికి ప్రామిస్ చేసాం వాళ్ళకే ఇస్తాం. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీడు అంత బిజీ అయిపోయాడు అప్పుడే మనకి డేట్ ఇవ్వట్లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తారు. అది అయిపోతే మిగతా రోజులను ఖాళీగానే ఉంటాం. అలా ఉంటుంది యాక్చువల్గా. ప్యూర్లీ ఫ్లక్చువేషన్ అనమాట. ఎప్పుడు వరకు వస్తుందో తెలియదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ముందు రోజు నైట్ రావచ్చు, లేదు మార్నింగ్ ఒకసారి కాల్ వస్తుంది, సడన్ రిక్వైర్మెంట్ వస్తుంది. అండ్ అందులో యూజువల్లీ ఇప్పుడు ఏముందంటే ఆప్షన్స్ పెట్టుకుంటారు ఒక క్యారెక్టర్కి, ప్రైమరీ క్యారెక్టర్ ఆప్షన్. సపోజ్ లాస్ట్ మినిట్లో డేట్స్ ఇష్యూ అని ఏదో ఒక రీజన్తో ఒకవేళ ఇదైతే బ్యాకప్ కింద పెట్టుకుంటారు. ఆ ప్లేస్లో ఇమీడియట్గా ఇంకొక ఆర్టిస్ట్ కావాలి, షూటింగ్ అయితే ఆపలేరు కదా. సో అలా కూడా మనకి లాస్ట్ మినిట్ కాల్స్ కూడా వస్తాయి. కరోనా టైంలో అనిపించింది, ఎందుకు వచ్చాను రా బాబు అక్కడ. ఐ మీన్ పీస్ఫుల్ అని చెప్పను కానీ సెక్యూర్డ్ జాబ్ అది. పీస్ఫుల్ అంటే అక్కడ కూడా ప్రెజర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సెక్యూర్డ్ జాబ్ అంటే మనకి ఇష్యూస్ అయినా ఏమైనా మంత్ అండ్ మన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండదు. బట్ వేరే ఇక్కడ కరోనా అందరూ సఫర్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది. షూటింగ్స్ లేవు అండ్ దాని బ్యాక్ టు బ్యాక్ దాని ఇన్సిడెంట్లు, దాని తర్వాత కూడా మనకి ఏదో స్ట్రైక్స్ ఏవో జరిగాయి, థియేటర్స్ ఇవన్నీ రావడం వల్ల అప్పుడు అనిపించింది